ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజమండ్రి దగ్గర గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పడుతోంది. 2 రోజులుగా గోదావరి ఉధృతంగా ప్రవహించింది. గంటకు 1 పాయింట్ చొప్పున నీటి మట్టం తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర 12.80 అడుగులకు నీటి మట్టం తగ్గింది. బ్యారేజీలో 175 గేట్లను ఎత్తివేసి 11,27,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విస్తృతంగా ప్రవహించిన గోదావరి వరద ఉధృతి రాజమండ్రి వద్ద ఇప్పుడే తగ్గుముఖం పట్టడం జరిగింది. ఇక్కడ గోదావరి చూసినట్లయితే బాగా వేగంగా తగ్గుముఖం పడటం జరుగుతున్నది. అయితే తెల్లవారుజామున వరకు కూడా అంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు తెల్లవారుజామున వరకు కూడా మొత్తం 13.60 అడుగుల వరకు కూడా గోదావరి వరద నీటి మట్టం పెరిగి అక్కడ వరకు కూడా అక్కడ నిలకడగా కొనసాగింది. సుమారు 18 గంటల పాటు నిలకడగా కొనసాగడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ నుంచి ప్రస్తుతం చూసినట్లయితే ఆ తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ తగ్గుముఖం పట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే నిన్న 55 పాయింట్ల వరకు కూడా పెరిగిన గోదావరి వరద నీటి మట్టం ఇప్పుడు 53 పాయింట్లకి ఇక్కడ తగ్గడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఉన్న హెవలక్ వంతెన దగ్గర చూసినట్లయితే ఈ హెవలక్ వంతెన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం 53 పాయింట్ల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగడం జరుగుతున్నది. క్రమేపీ కూడా గంటకి కూడా 1 పాయింట్ వంతున గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ తగ్గడం జరుగుతున్నది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురవడంతో గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరిగింది. దీంతో ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతం రాజమండ్రి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగడం జరుగుతున్నది. అయితే ఎగువ ప్రాంతాల్లో చూసినట్లయితే భద్రాచలం దగ్గర గోదావరి వరద నీటి మట్టం బాగా తగ్గుముఖం పట్టడంతో అక్కడ 2 ప్రమాద హెచ్చరికలను కూడా ఎత్తివేశారు. అక్కడ భద్రాచలం దగ్గర క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం తగ్గడం జరుగుతుంది. దాంతో చింతూరు అల్లూరు సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో కూడా గోదావరి వరద నీటి మట్టం తగ్గుపడుతుంది. అక్కడ గోదావరితో పాటు సబరి నదులు 2 కూడా తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే కోనవరం సంగమం వద్ద కూడా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ తగ్గి 40 అడుగులకు చేరుకోవడం జరిగింది. అలాగే సబరి నది చింతూరు దగ్గర అక్కడ కూడా 28 అడుగులకు మొత్తం గోదావరి వరద నీటి మట్టం జరిగింది. ఇప్పటికే పలు చోట్ల రోడ్లపై కూడా గోదావరి వరద నీటి ప్రవహించినప్పటికీ కూడా చాలా చోట్ల రాకపోకలకు మట్టికి ఎటువంటి అంతరాయం కలగనగా మళ్ళీ రాకపోకలన్నీ కూడా పునరుద్ధరణ అయినాయి. హైవే మీద కూడా అంటే తెలంగాణకు ఆంధ్రాకు మధ్యన ఉన్న ఈ చింతూరు దగ్గర ఉన్న రహదారి మీద 326 జాతీయ రహదారిపై కూడా నిన్న 2 రోజులుగా అక్కడ రాకపోకలు నిలిచిపోయినాయి. అవి కూడా ఇప్పుడు పునరుద్ధరణ కావడం జరుగుతుంది. మళ్ళీ వాహనాలు తిరిగి జరుగుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకల రవాణా వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరణ కావడం జరిగింది. అలాగే ఇంకా మరి అక్కడ చూస్తున్నట్లయితే పోలవరం నిర్వాసితులందరూ కూడా అక్కడ ఈ విలీన మండలాల్లోని వాళ్ళ ఏజెన్సీలో ఉన్న గిరిజనులందరూ కూడా చాలామంది ఇబ్బంది పడటం జరుగుతున్నది. అయితే అక్కడ చూస్తే ఇంకా గోదావరి ఇంకా మరింత తగ్గవలసి ఉన్నది. మరి ఈ సాయంత్రానికి గోదావరి మరింత తగ్గే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అధికారులు. మరొక 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అక్కడ హెచ్చరించడం జరిగింది. గోదావరి నదిలో స్నానాలు చేయడానికి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా ఎవరు దిగవద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా వెళ్ళకండగా ఉండే విధంగా అన్ని ఘాట్ల దగ్గర కూడా పోలీస్ గస్తీని ఇంకా కొనసాగడం జరుగుతున్నది. మరొక 24 గంటల పాటు ప్రజలందరూ కూడా గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.